ఇక ఈ ఉప ఎన్నికలో మొత్తంగా 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో దాదాపుగా 4 లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లుగా అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీలోని 290వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం కొన్ని ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా మరి మొత్తానికి ఎక్కడైతే ఈవీఎంలు మొరాయించాయో అక్కడక్కడ మరి ఈవీఎంలు రిప్లేస్ చేయడం కావచ్చు. ఓవరాల్ గా మరి పరిస్థితి అయితే ప్రశాంతంగానే కొనసాగుతోంది. చాలా వరకు మరి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కూడా మరి అక్కడ కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కూడా ఎన్నికల అధికారులు మరి అన్ని ఏర్పాట్లు చేశారు. మొట్టమొదటిసారిగా మరి డ్రోన్ల సహాయంతో కూడా మరి ఈ యొక్క ఈ ఎన్నికలకు సంబంధించిన పరిస్థితిని కూడా మరి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మరి 407 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సో ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సంబంధించి మరి లంకల దీపక్ రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సునీత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే క్రమంలో మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో మొత్తానికి ముగ్గురు అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తోంది. సో ఉదయం కొంత మందకొడిగా స్టార్ట్ అయిన పోలింగ్ అయితే ఇప్పుడిప్పుడే ముందుకుంటోంది. పోలింగ్ కేంద్రాలకు కూడా మరి వృద్ధులు అలాగే మహిళలు అంతా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మొత్తానికి ఒకవైపు మరి చాలా మంది కూడా ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మరి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తమ అంతరాత్మ సాక్షిగానే ఓటేస్తున్నామని చెప్తున్నారు. సో ఓవరాల్ గా మరి ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగానే కొనసాగుతోంది, క్రమక్రమంగా పుంజుకుంటోంది. ఈవినింగ్ వరకు మరి 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఉంటుంది కనుక సో 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వస్తారో వారందరికీ కూడా ఓటేసే అవకాశం అయితే ఎన్నికల అధికారులు మరి కల్పించే పరిస్థితి ఉంది. సో కొంత మరి హైదరాబాద్ లో మరి ఈ గతంలో గతంలో ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం 47% మాత్రమే ఓటింగ్ నమోదైన పరిస్థితి. ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఉప ఎన్నిక కనుక మరి 4 లక్షల ఓటర్లకు సంబంధించిన అంశంలో మరి కొంత ఓటింగ్ శాతం కూడా మెరుగుపడే అవకాశం ఉంది కనుక ఈసారి యువ ఓటర్లు కూడా తమకు వచ్చి మొట్టమొదటిసారిగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత వచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. సో చాలా మంది మహిళల్లో అయితే చైతన్యం కనిపిస్తోంది. సో మహిళా ఓటర్లే ఎక్కువ మరి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి కనిపిస్తోంది. సో సెలవు దినం కావడంతో కొంతమంది సెటిలర్స్ మరి ఓటేయడానికి అనాసక్తి ప్రదర్శిస్తారు. కానీ దాంట్లో మరి స్థానికంగా ఉండే మహిళలు కావచ్చు, తర్వాత వృద్ధులు కావచ్చు, ఖచ్చితంగా ఓటేయాలనే ఆలోచనతోనే మరి పోలింగ్ కేంద్రాలకు మరి క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.